శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. సప్తగిరుల పాదాల చెంత ఉన్న శ్రీనివాస మంగాపురంలో కలివైకుంఠ వరదుడైన స్వామి పద్మావతి వల్లభుడైన కళ్యాణ వెంకటేశ్వరుడిగా నిలిచి ఉన్నాడు. అచ్చంగా ముమ్మూర్తుల అదే రూపురేఖలతో స్వామిని తన ఎదపై నిలుపుకున్న పరమ పావనమైన పవిత్రమైన భూమి మార్కాపురం. ఇవాళ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఏడు కొండలపై వెలసిన శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం. పిలిచినదే తడువుగా పలికే ఆర్తత్రాణ పరాయణుడాయన. భక్తుల కష్టాలను తీర్చి అక్కున చేర్చుకునే చల్లని తండ్రి ఆయన. తనను మనస్ఫూర్తిగా నమ్మి ధర్మ ప్రవర్తులై చరించే భక్తుల యోగక్షేమాలను పరిపూర్ణంగా ఆ స్వామి స్వీకరిస్తాడు అనటానికి కలియుగంలో ఎన్నో ప్రత్యక్ష నిదర్శనాలున్నాయి. కోరిన వరాలను అనుగ్రహించే కొంగు బంగారమైన ఆ స్వామిని భక్తులు ప్రాణాధికంగా కొల్చుకుంటారు, మదిలో నిలుపుకుంటారు. కలౌ వెంకటనాయకః అని శృతి. శ్రీ వెంకటచలపతి కలియుగ ప్రత్యక్ష దైవం. కరివరదుడు, జగత్ కళ్యాణ కారకుడు, ఏడేడు లోకాలకు ఏలికైన ఆ స్వామి ఈ కలియుగంలో భక్త సంరక్షణార్థం ఏడుకొండలపై వెలసి భక్తుల కడగండ్లను రూపుమాపుతున్నాడు. కోరికొలిచిన భక్తులపై అనుగ్రహ రసవృష్టిని వరాల జల్లును కురిపిస్తూ కాచుకుంటున్నాడు. నిండైన విగ్రహం, తీరైన రూపురేఖ విలాసాలు, శంఖచక్రధారి అయిన ఆ కొండలరాయుడి దర్శన భాగ్యమే పుణ్య ఫలప్రదం. గోవింద అంటూ ఆర్తిగా పిలిచే భాగ్యం కలగడమే కోటి జన్మల వరం. ఆపద మృక్కులవాడిగా, ఆర్తత్రాణ పారాయణుడిగా కీర్తిని గడించిన ఆ స్వామి భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలచి ఎల్లవేళలా కాపాడుతున్నాడు. మధురం, ఆయన నామం మధురాతి మధురం. భక్త సంరక్షణార్థం నిజ భక్తులను కాచేందుకు 10 అవతారాల్లో ఈ పుడమపై అవతరించిన స్వామి కలియుగంలో ఇలవైకుంఠ వరదుడిగా సప్తగిరులపై కొలువై జగత్ కళ్యాణ చక్రవర్తిగా భాసిల్లుతున్నాడు.
కొండ కింద ఉన్న శ్రీనివాస మంగాపురంలో పద్మావతీ దేవితో కొలువైన ఆయన చారిత్రక ప్రశస్తి కలిగిన మార్కాపురం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. యుగ యుగాల చారిత్రక పౌరాణిక ప్రశస్తి కలిగిన దివ్యధామం మార్కాపురం. మహాతపస్శాలి అయిన గౌతమ మహర్షి ఈ నేల మీద తపమాచరించి స్వామిని ఇక్కడ కొలువై ఉండమని కోరాడని స్థల పురాణ ఐతిహ్యం చెబుతోంది. ద్వాపర యుగంలో దేవతలు ఇక్కడికొచ్చి స్వామిని పూజించారు కనుక దీనికి స్వర్గ సోపానమనే పేరు కూడా ఉంది. కలియుగంలో మారిక అనే గొల్లభామ పేరిట ఇది మార్కాపురం అయ్యింది. ఇంతటి పవిత్రమైన నేలగా భాసిల్లుతున్న మార్కాపురంలో కలి వైకుంఠ వరదుడైన శ్రీనివాసుడు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. గుండికా నదీ తీరాన ఉన్న పవిత్ర ధామంగా విలసిల్లుతున్న ఈ నేల మీద 2007 ఆగస్టు నెలలో ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగింది. అనతి కాలంలోనే అత్యంత మహిమాన్విత ధామంగా పేరుమోసిన ఈ ఆలయం అనేక విశేషాల సమాహారం. అల్లంత దూరం నుండి రసరమ్యంగా కనిపించే ప్రధాన ఆలయ విమానంపై పౌరాణిక విశేషాలు, పాత్రలు, దేవీ దేవతల శిల్పాలు కొలువుతీరి ఉంటాయి. ప్రధానంగా దశావతారాల విగ్రహాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఘట్టాలు గోచరిస్తాయి. ప్రధాన ఆలయానికి ఉత్తర భాగంలో 300 అడుగుల పొడవు, 200 అడుగుల వెడల్పు అయిన చక్కటి కళ్యాణ మండపం ఉంటుంది. ఆలయానికి తూర్పు ముఖంగా ఉన్న గోశాలను దాటుకునే భక్తులు ప్రధాన ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ప్రస్తుతం ఈ గోశాలలో 5 ఆవులున్నాయి. నిత్యం ఈ గోమాతలకు పూజ చేస్తారు. స్వామివారికి మేల్కొల్పు పలిగిన తర్వాత మొట్టమొదటిగా గోమాతను ఆలయం లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయిస్తారు. తూర్పు ముఖంగా ఉన్న ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని దాటుకొని లోపలికి వెళ్ళగానే ముందుగా ఇత్తడి రేకుతో తాపడం చేసిన సమున్నతమైన ధ్వజస్తంభం కనిపిస్తోంది. ధ్వజస్తంభం ముందర బలిపీఠం ఉంటుంది. బలిపీఠాన్ని, ధ్వజస్తంభాన్ని దాటుకొని ముందుకు వెళ్తే నేరుగా ఎదురుగా ఆలయ ముఖమండపం కనిపిస్తోంది. ముఖమండపం ఎదురుగా ధ్వజస్తంభం చెంతన గరుడాళ్వారు కొలువుతీరి ఉంటాడు. కొలిచిన వారల కొంగు పైడితడు, కొలిచిన
కొలిచిన వారల కొంగుపై ఈడితడు. ఆలయ ముఖమండపం ప్రాకారంపై సరిగ్గా ఎదురుగా ఇరువురు దేవేరులతో కూడిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తి చుట్టూ దశావతార మూర్తులు గోచరమవుతాయి. ఆలయ ముఖమండపం సువిశాలంగా ఉంటుంది. తరువాత చిన్న అంతరాలయం, ఆ తర్వాత గర్భాలయం. అంతరాలయం ప్రధాన ద్వారానికి ఇరువైపులా స్వామివారి ద్వారపాలకులైన జయ విజయుల మూర్తులు కొలువుతీరి ఉంటాయి. అనవతరము స్వామివారి సేవలో నిమగ్నమయ్యే భాగ్యాన్ని దక్కించుకున్న సేవకులైన జయ విజయుల వైభవమే వైభవం అన్నంత సుందరంగా వారి కృష్ణశిలా విగ్రహాలు ప్రకాశిస్తుంటాయి. అంతరాలయంలో గోదాదేవి విగ్రహం, ఆళ్వార్ల విగ్రహాలు ఉంటాయి. గర్భాలయం ప్రధాన ద్వారం మీద దశావతారాలు దర్శనమిస్తాయి. గర్భగుడిలో స్వామివారు ఇరువురు దేవేరులతో కూడి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఘనుడవు ఘనుడవు సనాతనుడవు సర్వకారణకారకుడవు. ఘనుడవు సనాతనుడవు సర్వకారణకారకుడవు. ఘనుడవు తిరుపతిలోని శ్రీనివాస మంగాపురంలో ఉన్న ఆలయంలో స్వామివారు ఎలా ఉంటారో అచ్చంగా ఈ ఆలయంలో కూడా ముమ్మూర్తుల సాలగ్రామ శిలా విగ్రహ రూపంలో స్వామివారు కొలువుతీరి ఉంటారు. గర్భాలయంలో కొలువుతీరి ఉన్న 9 అడుగుల ఎత్తైన స్వామివారి దివ్యమంగళ విగ్రహం గంభీరంగా ఉంటోంది. చతుర్భుజుడైన స్వామి 2 చేతుల్లో శంఖ చక్రాలను, మరో 2 చేతుల్లో వరభయ ముద్రలను కలిగి మందస్థిత వదనార విందుడైన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. శ్రీమదాది నారాయణస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య కోటి ప్రకాశచ శంఖచక్ర సారఘ్న కౌమోదికి నందకస్య శ్రీమాన్ వైకుంఠ నాయకస్య అంటూ శ్రీనివాస గద్యంలో ప్రస్తుతించిన విధంగా గర్భాలయంలో కొలువుతీరి ఉన్న సుందర మూర్తి జగదేక కళ్యాణ చక్రవర్తిగా భాసిల్లుతూ మందస్మిత పదనార విందుడై భక్తులపై అనుగ్రహ రసవృష్టిని కురిపిస్తున్నాడు. ఆది పురుష అఖిలాంతరంగ ఆది పురుష అఖిలాంతరంగ భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ. ఈ ఆలయంలో అణువణువు దివ్య శోభలతో అలరారుతూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన క్షణంలోనే భక్తుల మది దివ్య చైతన్యంతో ప్రకాశిస్తుంది. ఇక్కడ అణువణువున కణకణంలోనూ స్వామివారి అవ్యాజమైన కరుణామృత రసవృష్టి ధారగా కురుస్తూ ఉంటుంది. ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు తనివి తీరక పదే పదే తిరిగి ఇక్కడికి రావటం విశేషం. స్వామివారి ఈ ఆలయంలో ఒకే పీఠంపై ఇరువైపులా శ్రీ మహాలక్ష్మి పద్మావతి దేవులతో కొలువు తీరి ఉండటం విశేషం.
బంగారు కాంతులను విరజిమ్మే మకర తోరణంలో స్వామి ఇరువురు దేవేరులతో కూడి దిగంతాలకు వెలుగులను పంచే తిరునామంతో పుష్పమాలాంకృతుడై నిత్య కళ్యాణ చక్రవర్తిగా భాసిల్లుతున్నాడు. కనుక ఈ చల్లని తండ్రి దర్శన భాగ్యం చేతనే సకల శుభాలు వనగూరుతాయని ప్రతీతి. పాలకడలి ముద్దుల పట్టి అయిన శ్రీ మహాలక్ష్మి కుడి చేత కమలాన్ని ధరించి బంగారు కిరీటంతో పట్టు పీతాంబరాలతో అలరారుతూ స్వర్ణ కిరీటధారి అయి భక్తులకు దర్శనమిస్తోంది. స్వామివారికి ఎడమవైపున ఉన్న ఆకాశరాజు తనయ అయిన పద్మావతీ దేవి తన ఎడమ చేత పద్మాన్ని ధరించి బంగారు కిరీటంతో పట్టు పీతాంబరాలను ధరించి ప్రసన్న వదనయై భక్తులను అనుగ్రహిస్తోంది. గర్భాలయంలోనే స్వామివారు అమ్మవార్ల పంచలోహ ఉత్సవ విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. అలివేలు మంగపతి అందరికీ నీవే గతి, మనసారా కొలిచితి శరణని నిను వేడితి. అలివేలు మంగపతి అందరికీ నీవే గతి, మనసారా కొలిచితి శరణని నిను వేడితి. అలివేలు మంగపతి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా స్వామివారికి జరిగినట్టుగానే ఈ ఆలయంలో కూడా స్వామివారికి వైఖానస ఆగమ సంప్రదాయంలో నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతాయి. నిత్యం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. తరువాత అర్చన, తోమాల సేవ, అనంతరం బాలభోగ నివేదన. ప్రతి శుక్రవారం స్వామికి విశేషంగా అభిషేకం జరుగుతోంది. సంవత్సరం పొడవునా నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ శోభలతో ఈ ఆలయం అలరారుతూ ఉంటోంది. ప్రత్యేకించి సంవత్సరం పొడవునా అన్ని పండుగలు, పర్వదినాలను ఈ ఆలయంలో ఘనంగా జరుపుతారు. స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి తమ కోరికలను చెప్పుకున్న భక్తులకు అనతి కాలంలోనే ఆ కోరిక తీరుతుందని ప్రతీతి. అది చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం. అది చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం. అది చూడరే మోహన రూపం. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సేవలు. రథసప్తమికి మొదలై 7 రోజుల పాటు బ్రహ్మోత్సవం జరుగుతోంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారు వాహన సేవలతో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. ప్రతి మాసం శ్రావణ నక్షత్రంలో స్వామివారికి మాస కళ్యాణం జరుగుతోంది. సంక్రాంతికి పార్వేట ఉత్సవం జరుగుతోంది. ఈ ఆలయంలో విజయదశమికి శమీ పూజ చేస్తారు. మార్కాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలు విశేషంగా జరుపుతారు. ఈ సందర్భంగా నిత్యం తిరుప్పావై 27 శ్లోకాలు పారాయణ అయిన తరువాత కూడారై పాయాసాన్ని స్వామివారికి, అమ్మవారికి నివేదన చేసి భక్తులకు ఆ పాయాస పాత్రలను ప్రసాదంగా అందజేస్తారు. శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఈ మాసమంతా స్వామివారికి తులసి దళాలతో ప్రత్యేకంగా అర్చన జరుగుతోంది. కృష్ణాష్టమికి గోశాలలో గోపూజ జరుగుతోంది. ఈ ఆలయానికి పుష్కరిణి లేదు కనుక బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానాన్ని యావత్ భారతదేశంలో మరెక్కడా లేని విధంగా వైవిధ్యభరితంగా చేస్తారు. 7 లోకాలకు ఏలికైన జగన్మోహన్ చక్రవర్తి అయిన స్వామివారు తిరుమాడ వీధుల్లో ఈ రథాన్ని అధిరోహించి కోరి సేవించవచ్చిన భక్తులపై అనుగ్రహ రసవృష్టిని కురిపించే శుభతరుణం కోసం మార్కాపురం వాసులు ఆశగా వేచి చూస్తున్నారు.
ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి 11:30 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు ఈ ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ఇక ప్రయాణ సౌకర్యాలు. ప్రకాశం జిల్లాలో ప్రధాన పట్టణమైన ఒంగోలు నుండి ప్రతి అరగంటకు మార్కాపురానికి బస్సు ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ నుండి నేరుగా మార్కాపురానికి బస్సు, రైలు ప్రయాణ సౌకర్యాలున్నాయి. వేదాంత వేద్యుడైన శ్రీమన్నారాయణుడు కలియుగంలో జగత్ కళ్యాణ కారకుడైన వెంకటేశ్వరుడిగా భాసిల్లుతున్న అనేక దివ్యక్షేత్రాల్లో మార్కాపురం క్షేత్రం కూడా పేరెనికగన్న క్షేత్రమై అలరారుతోంది. ఇక్కడ కొలువుతీరిన కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని సేవించుకున్న భక్తులకు జీవితంలో ప్రతి క్షణము అత్యంత శుభఫలప్రదాయకమని చెబుతారు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.